మార్చి 17, 2026 మన దేశమంతా గాఢంగా నిద్రపోతున్న సమయంలో ఒక కిరాతకమైన సంఘటన జరిగింది. ఆ రోజు రాత్రి ఒక కలలా జరిగిపోయింది. జగిత్యాల డిస్ట్రిక్ట్ కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామంలోని గంధపు వైష్ణవి మనలాంటి ఒక సాదాసీదా మధ్యతరగతి అమ్మాయి. వాళ్ళది చాలా పెద్ద కుటుంబం. 13 మంది అన్నలతో తను కూడా ఒక మగాడిలా పెరిగింది. చిన్నప్పటి నుండి చిన్న చిన్న ఆనందాలతో అల్లారు ముద్దుగా పెరిగింది. ఇక్కడ వీళ్ళ ఫ్యామిలీలో దాదాపు అందరికీ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఇక్కడే అసలు కథ మొదలైంది. యాక్చువల్లీ ఎవరికైనా ఫ్యామిలీలో యూట్యూబ్ ఛానల్ ఉంది అంటే దాంట్లో అందరూ పార్టిసిపేట్ అవుతూ వీడియోస్లో కనిపిస్తూ ఉంటారు. అలాగే వైష్ణవి కూడా తన అన్నల యూట్యూబ్ ఛానల్స్ లో కనిపిస్తూ ఉండేది. వైష్ణవిని ఎప్పటి నుండో వీడియోస్ లో గమనిస్తూ ఉన్న హరిబాబు అనే ఒక వ్యక్తి ఆమెను చూసి ప్రేమలో పడ్డాడు. హరిబాబు కోరుట్ల గవర్నమెంట్ హాస్పిటల్లో కాంపౌండర్ గా పనిచేస్తాడు. ఒకసారి వైష్ణవి తన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి హాస్పిటల్కి పోయినప్పుడు హరిబాబు వాళ్ళకి పరిచయం అయ్యాడు. హరిబాబు వైష్ణవి వీళ్ళిద్దరూ సేమ్ క్యాస్ట్ అవడంతో హరిబాబుకు ఒక థాట్ వచ్చింది. ముందుగా వైష్ణవిని లవ్ చేస్తున్నా అని చెప్పకుండా ఒకేసారి పెళ్లి చూపులకు వెళ్దామని డిసైడ్ అయ్యాడు. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని ఒప్పించి వైష్ణవి వాళ్ళ ఇంటికి పెళ్లి చూపులకు వెళ్ళాడు. వైష్ణవి వయసు అప్పటికి 17 years అనుకుంటా. వాళ్ళ అన్నలు ఫ్యామిలీ మొత్తం అరే వైష్ణవి చిన్నపిల్ల అప్పుడే పెళ్లిందుకు అనుకున్నారు. అట్ ది సేమ్ టైం వైష్ణవికి కూడా ఈ పెళ్లి ఇష్టం లేకపోవడంతో తర్వాత ఫోన్ చేసి ఈ పెళ్లి ఇష్టం లేదని కరాఖండిగా చెప్పేశారు. హరిబాబు వాళ్ళ అమ్మకు కూడా ఈ పెళ్లి పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోవడంతో సైలెంట్ అయిపోయారు. ఎలాగైనా వైష్ణవిని పెళ్లి చేసుకోవాలని ఇక్కడే ద సోకాల్డ్ చిత్తరి హరిబాబు తన గేమ్ స్టార్ట్ చేశాడు. ఏం చేశాడు తెలుసా? వైష్ణవి లేకుంటే నేను బతకను అని విషం తాగాడు. ఈ విషయం అమ్మాయి వాళ్ళకి తెలిసింది. వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు. 8 రోజుల తర్వాత హరిబాబు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాడు. ఆ తర్వాత ఊరుకున్నాడంటే లేదు, వాళ్ళ అన్నల కాళ్ళు పట్టుకున్నాడు. వైష్ణవి వాళ్ళ అమ్మని బతిమాలాడు. వైష్ణవికి అదే పనిగా ఫోన్ చేస్తూ విసిగించాడు. ఇలాగే 2-3 నెలలు గడిచాయి. ఆ తర్వాత అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీకి కూడా అనిపించింది, అరే ఉన్నది ఒకటే కూతురు, ఎంతో ప్రేమతో పెంచుకున్నారు, సర్లే ఎప్పటికైనా పెళ్లి కావాల్సిన పిల్ల, ఆమెను పెళ్లి చేసుకోవడానికి ప్రాణమిచ్చే హరిబాబు రెడీగా ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళు వైష్ణవిని ఒప్పించే ప్రయత్నం చేశారు. వాళ్ళు ఏం చెప్పారంటే, ఎప్పటికైనా పెళ్లి కావాల్సిన పిల్లవి, హరిబాబు నీకోసం ప్రాణాలు ఇస్తాడు, మనిషి నల్లగా ఉన్నాడని ఆలోచించుకో, నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటా అంటున్నాడు అని ఆమెకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అప్పుడు ఆమెకు కూడా ఒకసారి అనిపించింది, అరే ఇది కూడా నిజమే కదా, సమాజంలో అమ్మాయిల్ని చంపేస్తున్నారు, అలాంటిది హరిబాబు నా కోసం చావు చివరిదాకా వెళ్ళొచ్చాడు, ఇంతకంటే మంచి భర్త దొరకడని పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయింది. ఆ తర్వాత అమ్మాయి వాళ్ళు కూడా హరిబాబు వాళ్ళ ఇంటికి పెళ్లి చూపులకు వెళ్లారు. ముందే చెప్పుకున్నాం కదా, హరిబాబు వాళ్ళమ్మ లక్ష్మికి ఈ పెళ్లి ఇష్టం లేదు. ఎందుకంటే వైష్ణవి వాళ్ళ ఫ్యామిలీ ఏం పెద్దగా ఉన్నోళ్ళు కాదు, అలాగని వీళ్ళు కూడా ఏం ఉన్నోళ్ళు కాదు. ఏదో ఇందిరమ్మ కాలనీలో ఇల్లు కట్టుకుని వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. హరిబాబు వైష్ణవిని పెళ్లి చేసుకుంటే కట్నం ఎక్కువగా రాదని హరిబాబు వాళ్ళమ్మ మొదటి నుంచినే ఎడ్డమంటే తెడ్డమన్నట్టుగానే ఉంది. సరే అమ్మాయి వాళ్ళు ఒప్పుకున్నాక హరిబాబు వాళ్ళమ్మ పెళ్లికి ఒప్పుకోలేదు. ఈ విషయం ఎవరు చెప్పట్లేదు కానీ జరిగింది ఇదే. ఇక హరిబాబు వాళ్ళమ్మ లక్ష్మి ఒప్పుకోదని వైష్ణవి వాళ్ళమ్మ సహాయం తీసుకుని ఒక గుళ్ళోకి వెళ్లి పెళ్లి చేసుకున్నారు. ఇది వైష్ణవి వాళ్ళ అన్నలకు కూడా ముందుగానే తెలియదు. తర్వాత కాల్ చేసి వీళ్ళందరికీ చెప్పారు. సర్లే ఇద్దరు ఇష్టపడ్డారు కదా, అబ్బాయి కూడా చాలా మంచోడు, వైష్ణవి కోసం చావు చివరిదాకా వెళ్ళొచ్చాడు, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదని వీళ్ళు చాలా సంతోషపడ్డారు. సర్లే వైష్ణవి పెళ్లి ఎలాగో చూడలేదు కదా అని తర్వాత ఒక వారం రోజుల తర్వాత గుళ్ళో ఒక పార్టీలాగా అరేంజ్ చేసి బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ పాపం ఏం చేస్తాం, కూరలు తిరిగిన పాముకు పాలు పోస్తున్నామని వాళ్ళకేం తెలుసు, అన్నీ అయిపోయాయి. ఇక వైష్ణవి వాళ్ళమ్మ, ఏమల్లుడు ఎక్కడుంటారు, అమ్మాయిని ఇంటికి తీసుకెళ్తావా అని అడిగింది. దానికి హరిబాబు ఏమన్నాడు, మా అమ్మకి పెళ్లి ఇష్టం లేదని, అక్కడికి వెళ్తే ఇబ్బందులు పడతామని ఇక్కడే మీ దగ్గరే ఉంటామని చెప్పాడు. నాకు మీ ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం, మీ ఫ్యామిలీలో ఒకటిగా ఉండాలని నాకు కోరికగా ఉంది అని చెప్పి అక్కడే వైష్ణవి వాళ్ళ ఇంట్లోనే ఒక రూమ్ తీసుకుని అక్కడే ఉండేవారు. వైష్ణవి వాళ్ళ పెద్దన్నకు ఈ పెళ్లి పెద్దగా ఇష్టం లేకపోయినా సర్లే ఎలాగైనా కానీ నా చెల్లి ఇంట్లో ఉంటే బాగుంటుందని వాళ్ళకి గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక రూమ్ వదిలేసి వీళ్ళు బంగ్లా మీదకి షిఫ్ట్ అయిపోయారు. ఇంకా అన్ని బాగానే ఉన్నాయి. వైష్ణవి కూడా ప్రెగ్నెంట్ అయింది. అప్పుడు హరిబాబు ఏమన్నాడు, వద్దు వైష్ణవి, ఇంకా కొన్ని రోజులు బాగా ఎంజాయ్ చేద్దాం, పిల్లలు పుడితే ఎంజాయ్ చేయడానికి ఉండదు అని ఆమెను కన్విన్స్ చేసి అబార్షన్ చేయించేశాడు. ఆ తర్వాతనే ఇంట్లో వాళ్ళకు కూడా తెలిసింది ఇలా అబార్షన్ చేయించేసుకున్నారని. సర్లే కొత్తగా పెళ్ళైంది కదా, వీళ్ళకి ఇంకా ఫైనాన్షియల్ స్టెబిలిటీ కూడా రాలేదు, ఇంకా కొన్ని రోజులు సంతోషంగా ఉండటానికి ఇలా చేసుంటారని వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు. వీళ్ళకి అబార్షన్ అనేది రెండో ఇండికేషన్. వీళ్ళప్పుడే ఆలోచించాల్సిందే. వాడి ప్రాణాలే వాడికి లెక్క లేనప్పుడు మిగతా వాళ్ళ ప్రాణం ఒక లెక్క. వీళ్ళు మంచివాళ్ళు కాబట్టి అన్ని పాజిటివ్ గా తీసుకుని చివరికి వైష్ణవిని పోగొట్టుకున్నారు. సరే అంతా బాగానే ఉంది. వైష్ణవి కూడా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. పాపం ఆ ఛానల్ మానిటైజ్ కూడా అయింది. ఆ యూట్యూబ్ ఛానల్ కూడా హరిబాబు చెప్పినందుకే ఆమె ఓపెన్ చేసింది. ఇలా ప్రతిదీ హరిబాబు ఇష్ట ప్రకారంగానే చేశారు. ఒకరోజు వైష్ణవి హరిబాబుతో కలిసి అత్తారింటికి వెళ్ళినప్పుడు హరిబాబు వాళ్ళమ్మ లక్ష్మి వైష్ణవి కళ్ళలో కారం కొట్టి తరిమేసింది. సర్లే ఇంకా ఆమెను వదిలేసి వీళ్ళ లైఫ్ ఏదో వీళ్ళు లీడ్ చేసుకుంటూ ఉన్నారు. ఈ గ్యాప్ లో లక్ష్మి హరిబాబుకు పెళ్లి చేయడానికి ఒక డబ్బున్న పార్టీని పట్టుకొచ్చింది. అప్పటిదాకా నార్మల్ గా ఉన్న హరిబాబు వైష్ణవి వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చి, మా అమ్మ కట్నం అడుగుతోంది, ఒక 5 లక్షలు కావాలని అడిగాడు. సర్లే అని 5 లక్షలు ఇచ్చారు. ఆ తర్వాత బంగారు తాకట్టు పెట్టి అప్పులు చేసి ఒక 12 లక్షలు జమ చేసి హరిబాబుకి వైష్ణవికి కలిపి ఒక ఫ్లాట్ కొని పెట్టారు. ఎవరి మీద ఆధారపడకుండా ఆ భూమిలో ఇల్లు కట్టుకుని సంతోషంగా ఉండమని చెప్పారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ
హరిబాబు రాత్రి 1 గంటకి 12 గంటలకి ఇంటికి రావడం, ఆ సమయంలో బయట తిరగడం ఇలాంటివి చేస్తూ ఉండేవాడు. అవన్నీ గమనించిన వైష్ణవి ఫ్యామిలీ వాళ్ళ అమ్మని కలవడానికి వెళ్ళుంటాళ్లే అనుకుని లైట్ తీసుకున్నారు. ఈ గ్యాప్ లో హరిబాబు వాళ్ళ అమ్మ చేత బాగా ప్రేరేపితమయ్యాడో, వాళ్ళమ్మ ఏం నేర్పించిందో తెలియదు కానీ హరిబాబు కొన్ని వారాల ముందు నుండే వైష్ణవిని చంపడానికి ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. చివరగా తన ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాల్సిన రోజు రానే వచ్చింది. మార్చి 16న రాత్రి హరిబాబు, వైష్ణవి అత్తామామలు భోంచేశారు. ఎప్పుడూ లేనిది కొత్తగా హరిబాబు అత్తామామలకి నీళ్లు తెచ్చిచ్చాడు. అలాగే కూలర్ కూడా తీసుకెళ్లి అత్తామామల పడుకునే మంచం దగ్గర పెట్టాడు. వైష్ణవి వాళ్ళ నాన్న చెప్పేదేంటంటే, హరిబాబు ఆ రోజు ఇచ్చిన నీళ్లలో ఏదో మత్తుమందు కలుపుంటాడని, ఆ రోజు నిద్ర కూడా బాగా పట్టిందని, ఆ నీళ్లు కూడా టేస్ట్ ఒక రకంగా ఉన్నాయని చెప్పాడు. ఇంకా అందరూ భోంచేశారు. వైష్ణవి, హరిబాబు వాళ్ళ రూమ్లోకి వెళ్లి తలుపేసుకున్నారు. వైష్ణవి వాళ్ళ అమ్మా నాన్న మాత్రం బయట వరండాలో పడుకున్నారు. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటో తెలుసా? వాళ్లకు అనుమానం కలిగించేటట్టుగా ఆ రాత్రి 3 సంఘటనలు జరిగాయి. ఆ రోజు రాత్రి వాళ్ళు పడుకున్న తర్వాత వాళ్ళింటి చుట్టుపక్కల కుక్కలు బాగా మొరిగాయి. అది విన్న వైష్ణవి వాళ్ళ అమ్మా నాన్న బహుశా దొంగలు పడుంటారని భయపడి వాళ్ళ రూమ్లోకి వెళ్లి తలుపేసుకుని పడుకున్నారు. రెండో విషయం ఏంటంటే, వైష్ణవి వాళ్ళ పెద్దన్నయ్యకి ఆ రోజు రాత్రి మొత్తం నిద్ర పట్టలేదంట. ఆ రాత్రి మొత్తం ఎవరో పిలుస్తున్నట్టు, ఎవరో వచ్చి పోతున్నట్టు అనిపిస్తూనే ఉందంట. ఇంకా మూడో విషయం ఏంటంటే, వైష్ణవి వాళ్ళ అన్నయ్యలు ఉన్నారు కదా, వాళ్ళ పిల్లలు రాత్రి మొత్తం పడుకోలేదంట. ఆమె చనిపోయే ఆ రోజు రాత్రి వాళ్ళ పిల్లలందరూ దాదాపు 3:30-4 గంటల వరకు ఏడుస్తూనే ఉన్నారంట. దేనికైనా ప్రకృతి మనల్ని హెచ్చరిస్తుందనడానికి ఇదొక ఉదాహరణ. ఇలా వైష్ణవి చనిపోయే ఆ రోజు రాత్రి వీళ్ళకి ఎన్నో సూచనలు వచ్చాయి, కానీ ఎవరు ఊహిస్తారు ఇలా జరుగుతుందని. ఇక వైష్ణవి వాళ్ళ అమ్మా నాన్న ఇంట్లోకి వచ్చి పడుకున్నారు. హరిబాబు ఇచ్చిన మత్తు వల్ల వీళ్ళకి మళ్లీ తొందరగానే నిద్ర పట్టేసింది. ఆ తర్వాత కొంతసేపటికి మనిషి తలను గోడకు మంచానికి వేసి కొడుతున్నట్టు వైష్ణవి వాళ్ళ నాన్నకు ఒక సౌండ్ వినిపించింది. ఈ సౌండ్ ఏంటని బంగ్లా మీదకి వెళ్లి అటు ఇటు చూశాడు. బంగ్లా మీదకి వెళ్లి గమనిస్తున్నప్పుడు వైష్ణవి వాళ్ళ రూమ్ నుండి మళ్లీ ఈ సౌండ్ వచ్చింది. ఇక ఆయనకు అనుమానం వచ్చి వైష్ణవి వాళ్ళ అమ్మను నిద్రలేపి వైష్ణవి, హరిబాబు గొడవ పడుతున్నట్టున్నారని చెప్పాడు. అలా ఆయన టెన్షన్ పడుతూనే వైష్ణవి వాళ్ళ అమ్మని తీసుకెళ్లాడు. వైష్ణవి వాళ్ళ రూమ్ డోర్ దగ్గరకు వెళ్లి పిలిచారు. లోపల నుంచి రెస్పాన్స్ లేదు. ఆ తర్వాత మళ్లీ పిలిచారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పోవాల్సిన ప్రాణం పోయింది. హరిబాబు వాళ్ళ అత్తామామలు పిలవడం చూసి ఇక వీళ్ళు లోపలికొస్తారేమో అని వైష్ణవితో సరసాలాడుతున్నట్టు ఏదేదో మాట్లాడుతూ నటించాడు. అది విన్న వైష్ణవి వాళ్ళమ్మ, అరే పిల్లలేదో సరదా పడుతుంటే నన్ను ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళని ఇబ్బంది పెడతావా అని ఆయన్ని తిట్టి పంపించేసింది. అప్పటికే ఆయనకు అనుమానంగానే ఉంది. ఈ శబ్దం ఏదో తేడాగానే ఉందనుకుంటూ ఇద్దరు వెళ్లి పడుకున్నారు. ఆ తర్వాత ఉదయం 6:30 ఆ సమయంలో హరిబాబు నెమ్మదిగా బయటకొచ్చి గది తలుపు గడిపెట్టి కర్టెన్ వేసేశాడు. హరిబాబు గబగబా బ్రష్ చేసుకుంటుంటే వాళ్ళ మామయ్య గమనించాడు. అరే ఎందుకు అల్లుడు ఇంత టెన్షన్ పడుతున్నాడు? రాత్రి కూడా ఏవో శబ్దాలు వినిపించాయి, ఏమైందో కనుక్కోమని వైష్ణవి వాళ్ళమ్మకి చెప్పాడు. వైష్ణవి వాళ్ళమ్మ హరిబాబును ఏమైందో కనుక్కుందామని అడిగేలోపే బైక్ వేసుకుని బయటకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత వీళ్ళకు అనుమానం వచ్చింది. ఎప్పుడూ ముందుగా లేచే వైష్ణవి ఈ రోజు ఎందుకు లేవలేదు అని ఆమె రూమ్లోకి వెళ్లారు. చూస్తే వైష్ణవి మంచం పైన లేదు. కొంచెం పక్కకు వెళ్లి చూస్తే నేలపై రక్తపు మడుగులో విగతజీవిగా కనిపించింది. ఫ్యామిలీ మొత్తం వచ్చి ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లారు, కానీ ప్రయోజనమేమీ లేదు. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇలా దేశం మొత్తం గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఒక నిండు ప్రాణం పోయింది. వైష్ణవికి న్యాయం జరగాలని కోరుకుందాం. జస్టిస్ ఫర్ వైష్ణవి.